ఆకాష్‌కు ఈ విశాలమైన ప్రపంచంలో తెలిసిందల్లా కేవలం అంతులేని చీకటి మాత్రమే. 6 నెలల క్రితం జరిగిన ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో కంటి చూపు పూర్తిగా కోల్పోవడంతో అతని జీవితం ఒక్కసారిగా చీకటిమయంగా మారిపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో చుట్టాల ఇంట్లో ఒక అనాథలాగా భారంగా పెరిగాడు. చూపు పోయాక వీడు మన జీవితాలకు ఒక శని అని వెనుక మాట్లాడుకునే బంధువుల మాటలు అతని గుండెను పిండేసేవి. చూపు లేకపోయినా మనుషుల మాటల్లోని కపటాన్ని, స్వార్థాన్ని పసిగట్టే వినికిడి శక్తి దేవుడు ఆకాష్‌కు ఇచ్చాడు. అతని జీవితం ఇలాగే ఒక మూలన పడి ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో అతని కథలోకి అనన్య వచ్చింది. అనన్య ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారి బంధువుల అమ్మాయి. చాలా అందమైనది మరియు చదువుకున్నది. ఆకాష్ లాంటి ఒక అభాగ్యుడిని ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అన్న వార్త ఊరంతా ఒక సంచలనంగా మారింది. అంత అందమైన అమ్మాయి ఈ గుడ్డివాడిని ఎందుకు చేసుకుంటుంది? దీని వెనుక ఏదో మాయ ఉంది అని అందరూ గుసగుసలాడారు. కానీ అనన్య అవేమీ పట్టించుకోకుండా పెద్దలను ఒప్పించి ఆకాష్ చేతిని తన చేతిలోకి తీసుకుంది. పెళ్లైన రోజు నుండి అతని చీకటి జీవితంలోకి ఒక కొత్త కాంతి వచ్చినట్లు అనిపించింది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు తనే అతని 2 కళ్ళుగా మారి నడిపించేది. అతని చేతికి తనే స్వయంగా ముద్దలు కలిపి తినిపిస్తుంటే ఆకాష్ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలేవి. ఆకాష్, నువ్వు ఒంటరివాడివి కావు. నీ నీడలా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని ఆమె చెప్పేది. లోకంలో భార్యలు ఇంత ప్రేమగా ఉంటారా అని అతని మనసు అనుకునేది. ఆమె నవ్వుతున్నప్పుడు వచ్చే, నడిచేటప్పుడు ఆ గాజుల సవ్వడి ఆకాష్ గుండెల్లో ఒక మధురమైన సంగీతంలా వినిపించేది. ఒక సాధారణ మధ్యతరగతి ఇంట్లో అతనితో కలిసి ఉండటానికి ఆమె పడుతున్న కష్టం చూసి అతనికే బాధేసేది. అయినా సరే ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట గాని, అసంతృప్తి గాని అతనికి స్పర్శ ద్వారా కూడా తెలియలేదు. ఆకాష్‌ను సమాజం గౌరవించేలా చేయడానికి ఆమె పగలు, రాత్రి ఎంతో శ్రమించేది. ఆమె పవిత్రమైన ప్రేమను చూసి తన పూర్వజన్మ సుకృతం వల్లే తనకిలాంటి భార్య దొరికిందని ఆకాష్ గర్వపడేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వారి పెళ్లైన 3 నెలల తర్వాత అంతా మారిపోవడం మొదలైంది. అనన్య ప్రవర్తనలో కొన్ని వింత మార్పులు రావడం ఆకాష్ వినికిడి శక్తి పసిగట్టింది. అప్పటి వరకు అతనితో ఎంతో ప్రశాంతంగా మాట్లాడే ఆమె తరచూ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకునేది. కొన్నిసార్లు అతను పిలిచినా కూడా తను పలకకుండా ఏదో తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయేది. ఆమె శ్వాసలో ఒక తెలియని ఆందోళన, గుండె చప్పుడులో భయం ఆకాష్‌కు స్పష్టంగా తెలిసేవి. ఒకరోజు రాత్రి అతడు నిద్రపోయాడనుకుని ఆమె మంచం మీద నుండి నెమ్మదిగా లేచి హాల్లోకి వెళ్ళింది. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటి 2 గంటలవుతుంది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆకాష్ కూడా ఆమె వెనకే శబ్దం కాకుండా గోడలు పట్టుకుంటూ హాల్ వైపు నడిచాడు. అక్కడ ఆమె ఎవరితోనో ఫోన్‌లో చాలా తక్కువ స్వరంతో ఏడుస్తూ మాట్లాడుతోంది. ఆ సంభాషణలో ఆమె అన్న మాటలు ఆకాష్ గుండెను ఒక్కసారిగా ఆపినంత పని చేశాయి. ఫోన్‌లో అవతలి వ్యక్తితో అనన్య, నేను ఇంకా ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రతిక్షణం నా మనస్సాక్షి నన్ను చంపేస్తోంది. నేను ఒక పెద్ద పాపిని అనిపిస్తోంది అని ఆమె అనడం అతని చెవిన పడింది. అతడు నన్ను దేవతలా నమ్ముతున్నాడు. కానీ నేను అతనికి ద్రోహం చేస్తున్నాను అని ఆమె పదే పదే అంటుంది. నిజం తెలిస్తే అతడు తట్టుకోలేడు. దయచేసి నన్ను ఈ బంధం నుండి వదిలేయండి అని ఆమె బ్రతిమాలుతుంది. ఆ మాటలు వినగానే ఆకాష్‌కు కాళ్ళు వణకడం మొదలై తన్ను తాను నియంత్రించుకోలేకపోయాడు. అనన్య ఎవరి గురించి మాట్లాడుతుంది? తనను మోసం చేస్తుందా అనే అనుమానం అతని మనసును తొలిచేసింది. తనలాంటి గుడ్డివాడిని వాడుకొని ఆమె సాధించాలనుకుంటున్న స్వార్థం ఏమై ఉంటుందో అతనికే అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం ఆమె అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని ముఖంలో రంగులు మారడం ఆమె గమనించింది. ఆకాష్, ఏమైంది? రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదా అని ఎంతో ప్రేమగా అడిగింది. కానీ ఆమెలో అతనికి మునుపటి పవిత్రత కనిపించలేదు. కేవలం ఒక అబద్ధం మాత్రమే స్పష్టంగా తెలిసింది. ఏమీ లేదు అనన్య, కొంచెం తలనొప్పిగా ఉంది అని ఆమె చెప్పి అతను ముఖం తిప్పుకున్నాడు. ఆ రోజు నుండి వారిద్దరి మధ్య ఒక అదృశ్యమైన పెద్ద గోడ వచ్చి చేరినట్లు అనిపించింది. ఆమె అతడిని తాకిన ప్రతిసారి ఆకాష్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యేది. ఒకవైపు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే భార్య, మరోవైపు అర్ధరాత్రి ఫోన్‌లో విన్న భయంకరమైన మాటలు అతడిని పిచ్చివాడిని చేశాయి. అతను ఎంత అడిగినా తను మాత్రం ఏమీ లేదని, అంతా బాగుందని అబద్ధాలు చెప్తూనే వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కూడా క్షీణించడం అతడు గమనించాడు. ఆమె చేతులు వణకడం, తరచూ దీర్ఘంగా నిట్టూర్చడం అతడి మనసును మరింత ఆందోళనకు గురిచేశాయి. ఒకరోజు వారి ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడని అతని చెప్పుల శబ్దాన్ని బట్టి ఆకాష్‌కు తెలిసింది. అనన్య ఆ వ్యక్తిని తీసుకొని లోపలి గదిలోకి వెళ్లి చాలాసేపు రహస్యంగా మాట్లాడింది. ఆకాష్ కిటికీ పక్కన నిలబడి వినడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి కేవలం ఏడుపు శబ్దాలు మాత్రమే వినిపించాయి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక అనన్య అతని దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఆకాష్, నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది అని ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పింది.
పట్టణంలో ఒక పెద్ద కంటి డాక్టర్ వచ్చారు. నిన్ను పరీక్షించడానికి ఒప్పుకున్నారు అని ఆమె అంది. నాకు చూపు రావడం కంటే నువ్వు సంతోషంగా ఉండడమే ముఖ్యం అనన్య అని అతడు అన్నాడు. లేదు ఆకాష్, నీకు చూపు రావడం నా జీవిత ఆశయం. దానికోసం నేను ఏదైనా చేస్తాను అని గట్టిగా చెప్పింది. ఆ మరుసటి రోజే వారు పట్టణంలోని ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్ ఆకాష్ కళ్ళను అత్యాధునిక పరికరాలతో చాలా సమయం పాటు క్షుణ్ణంగా పరీక్షించారు. ఆపరేషన్ చేస్తే ఆకాష్‌కి చూపు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది అని చెప్పారు. కానీ ఆ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు వినగానే ఆకాష్ గుండె ఆగిపోయినంత పనయింది. ఎందుకంటే అది వారి స్తోమతకు మించింది. అంత డబ్బు తన దగ్గర లేదు కదా అని అతడు నిరాశ పడుతూ ఉంటే, అనన్య మాత్రం డాక్టర్‌తో ఆపరేషన్ చెయ్యండి అని గట్టిగా నిర్ణయించుకుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అనన్య, మన వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోదాం అని అతడు బ్రతిమిలాడాడు. నువ్వు ఆ విషయాలు ఏమీ పట్టించుకోకు ఆకాష్. నీకు చూపు తీసుకురావడం నా బాధ్యత అని ఆమె గట్టిగా అంది. ఆ వారం రోజులు అనన్య అసలు ఇంట్లోనే ఉండకుండా పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయేది. రాత్రి చాలా ఆలస్యంగా అలసిపోయి వచ్చేది. ఆమె కాళ్ళు వాచిపోయి ఉండడం అతడు గమనించాడు. ఆమె ఒంటి మీద ఉన్న బంగారు గాజులు, మెడలోని బంగారు గొలుసు కూడా ఒక్కొక్కటిగా మాయమవడం అతని చేతుల స్పర్శకు తెలిసింది. అనన్య, నీ నగలు ఏవి? నా కోసం నువ్వు అవన్నిటినీ అమ్మేసుకుంటున్నావా అని అతడు కోపంగా అడిగాడు. నగలు మళ్ళీ కొనుక్కోవచ్చును ఆకాష్, కానీ పోయిన చూపు మళ్ళీ రాదు కదా! కాబట్టి అవి అమ్మేశాను అని ఆమె అతని నోరు మూసేసింది. చివరకు ఆపరేషన్‌కి కావలసిన పూర్తి డబ్బును ఆమె ఆసుపత్రికి కౌంటర్‌లో కట్టేసింది. ఆపరేషన్ రోజు రానే వచ్చింది. ఆకాష్‌ను ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లడానికి స్ట్రెచర్ సిద్ధం చేశారు. లోపలికి వెళ్లే ముందు అనన్య అతని చెయ్యి పట్టుకొని ఎన్నడూ లేనంతగా చాలాసేపు ఏడ్చింది. ఆకాష్, ఈ లోకాన్ని చూడాలన్న నీ కల ఈ రోజుతో నిజం కాబోతుంది. నీ చూపు వచ్చాక నీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూసి సంతోషించు అని వణుకుతున్న స్వరంతో అంది. కానీ ఆకాష్, ఒకవేళ నేను నీ పక్కన లేకపోయినా నన్ను క్షమిస్తావు కదూ అని ఒక వింత ప్రశ్న అడిగింది. ఆ మాట వినగానే అతని మనసు ఏదో కీడు శంకించింది. కానీ నర్సులు అతనిని లోపలికి తీసుకెళ్లడంతో అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆపరేషన్ థియేటర్‌లో లోపల డాక్టర్లు ఆకాష్‌కు మత్తుమందు ఇవ్వడంతో అతను నెమ్మదిగా స్పృహ కోల్పోయాడు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, అతడు కోలుకుంటున్నాడని డాక్టర్లు బంధువులకు చెప్పారు. 3 రోజుల పాటు ఆకాష్ కళ్ళకు దట్టమైన తెల్లటి కట్టు కట్టి ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. ఆ 3 రోజులు అనన్య అతని పక్కనే కూర్చొని చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నట్లు అతనికి అనిపించింది. ఆమె కన్నీటి చుక్కలు తన చేతిపై పడడం అతడు స్పష్టంగా గమనించాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. చివరకు అతని కళ్ళకు ఉన్న కట్లు విప్పి ఆ శుభముహూర్తం రానే వచ్చింది. డాక్టర్ గదిలోకి వచ్చి ఆకాష్ నెమ్మదిగా కళ్ళు తెరువు, వెలుతురును తట్టుకోలేకపోతే మళ్ళీ మూసుకో అని చెప్పారు. ఆకాష్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. జీవితంలో మళ్ళీ లోకాన్ని చూడబోతున్నాను. నెమ్మదిగా అతని కట్లు విప్పారు. అతని కళ్ళ ముందు మొదట అంతా తెల్లగా అనిపించింది. ఆ తర్వాత మసకగా ఉన్న ఆకారాలు క్రమంగా చాలా స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. గోడలు, కిటికీలు, లైట్లు. ఆకాష్కు మళ్ళీ చూపు వచ్చింది. అతడు లోకాన్ని చూస్తున్నాడు. అతని కంట్ల నుండి ఆనందంతో నీళ్లు కారిపోతూ ఉంటే ముందే డాక్టర్ నిలబడి నవ్వుతూ కనిపించారు. అనన్య, అనన్య ఇక్కడ డాక్టర్. నా దేవతను నేను మొదటిసారి చూడాలి అని చుట్టూ ఆరాటంగా చూశాడు. కానీ ఆ గదిలో కేవలం డాక్టర్, ఒక నర్సు మాత్రమే ఉన్నారు. అతని ప్రాణమైన అనన్య అక్కడ లేదు. డాక్టర్ ముఖంలో చిరునవ్వు మాయమై ఒక తెలియని గంభీరత, బాధ వచ్చి చేరాయి. ఆయన జేబులో నుండి ఒక తెల్లటి ఉత్తరాన్ని తీసి ఆకాష్ వణుకుతున్న చేతిలో పెడుతూ తలదించుకున్నారు. ఆకాష్, ఆమె ఈరోజు ఉదయమే ఇక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ నీకు ఇవ్వమని, నువ్వు మాత్రమే చదవాలని గట్టిగా చెప్పింది అన్నారాయన. ఆకాష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. చూపు వచ్చిన ఆనందం కాస్త క్షణంలో ఆవిరైపోయింది. వణుకుతున్న చేతులతో ఆ ఉత్తరాన్ని తెరిచాడు. అందులో అనన్య చేతి వ్రాత కన్నీటి చుక్కలతో తడిసి ఉంది. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. నా ప్రియమైన ఆకాష్, నీకు చూపు వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. కానీ నేను నీ పక్కన భార్యగా ఉండే అర్హతను ఎప్పుడో కోల్పోయాను. అందుకే నీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను ఒక దేవతలా నమ్మావు. కానీ నేను నిన్ను ఒక పెద్ద మోసంపై నిర్మించిన బంధంలో ఉంచాను. నేను పెళ్లి చేసుకోవడం వెనుక ఒక భయంకరమైన స్వార్థం మరియు నా కుటుంబ పాపం దాగి ఉన్నాయి. 6 నెలల క్రితం రాత్రిపూట జరిగిన ఆ ఘోరమైన రోడ్డు ప్రమాదం నీకు గుర్తే ఉంటుంది. ఆ రోజు నిన్ను ఒక విలాసవంతమైన కారు వేగంగా గుద్ది ఆపకుండా వెళ్ళిపోయింది. పోలీసులు కూడా కేసు క్లోజ్ చేశారు. కానీ ఆ కారు నడిపింది ఎవరో కాదు, తాగిన మైకంలో ఉన్న నా ఒక్కగానొక్క తమ్ముడు. ఆ వాక్యం చదవగానే ఆకాష్ చేతిలోని ఉత్తరం కింద పడిపోయింది. అతని కళ్ళ ముందు చీకటి కమ్మేసింది. మనసును రాయి చేసుకుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. ఆ యాక్సిడెంట్ చేసిన కారు మాదే అని మాకు తర్వాత తెలిసింది. నా తమ్ముడు జైలుకి వెళ్లకుండా ఉండాలంటే నీ కుటుంబానికి భారీగా డబ్బు ఇవ్వాలి, లేదా నేను లైఫ్ లాంగ్ చూసుకోవాలి అన్నారు.
మీ బంధువులు కోర్టుకు వెళ్తామని బెదిరించడంతో మా నాన్న నా తమ్ముడిని కాపాడుకోవడానికి నన్ను బలిపశువును చేశారు. ఒక నేరస్తుడి అక్కగా నా తమ్ముడి తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికై నేను ఒప్పుకున్నాను. మొదట్లో నేను నీ దగ్గరికి వచ్చింది కేవలం ఒక డ్యూటీ లాగా, నా కుటుంబ భారాన్ని దించుకోవడానికి మాత్రమే. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నీ పవిత్రమైన మనసు, నాపై నువ్వు చూపించిన అమాయకమైన ప్రేమ నన్ను మార్చేశాయి. మా నాన్న నన్ను బలిపశువును చేయడానికి గల కారణం నేను అతడి యొక్క సొంత కూతుర్ని కాదు, నన్ను పెంచుకున్నారు. నువ్వు నన్ను దేవుడిలా చూస్తుంటే నా మనస్సాక్షి నన్ను ప్రతి రాత్రి నరకంలా వేధించేది. నేను అర్ధరాత్రి ఫోన్లో మా నాన్నతో గొడవ పడేదాన్ని. నన్ను ఈ అబద్ధపు బంధం నుండి వదిలేయమని ఏడ్చేదాన్ని. కానీ నువ్వు నా ప్రాణం అయిపోయావు ఆకాష్. నీకు ఎలాగైనా చూపు తీసుకురావాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే మా నాన్న ఇచ్చిన నష్టపరిహారం డబ్బు, నా నగలు అన్నీ కలిపి నీకు ఈ ఆపరేషన్ చేయించాను. నా తమ్ముడు చేసిన పాపానికి నా జీవితాన్ని నీకు సేవకురాలిగా ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చింది. ఇక నీకు ఈ పాపిష్టి అనన్య నీడ అవసరం లేదు. నన్ను క్షమించమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నీ జీవితాన్ని చీకటి చేసింది నా కుటుంబమే. నీ కళ్ళతో ఈ అందమైన లోకాన్ని చూస్తూ నన్ను మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. ఉత్తరం చివరిలో ఆమె సంతకం పక్కన ఒక పెద్ద కన్నీటి ముద్ర స్పష్టంగా కనిపించింది. ఆకాష్ కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా పారుతుంటే అతని చేతులు ఆ ఉత్తరాన్ని గట్టిగా గుండెకు హత్తుకున్నాయి. తన జీవితాన్ని నాశనం చేసిన కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసినా ఆమెపై అతనికి అణుమాత్రం కూడా కోపం రాలేదు. ఆమె చేసిన త్యాగం, చూపించిన ప్రేమ ముందు ఆ తప్పు చాలా చిన్నదిగా అనిపించింది. అతను వెంటనే మంచం మీద నుండి లేచి, డాక్టర్ అనన్య ఎటువైపు వెళ్ళిందో మీకు తెలుసా? ప్లీజ్ చెప్పండి అని ఆకాష్ అరిచాడు. ఆమె బస్టాండ్ వైపు వెళ్తున్నట్టు లగేజ్ పట్టుకుని వెళ్లడం చూశాను ఆకాష్ అని నర్సు తడబడుతూ చెప్పింది. ఒంటిపై ఉన్న హాస్పిటల్ బట్టలతోనే కాలికి చెప్పులు కూడా లేకుండా అతడు బయటికి పరిగెత్తాడు. బంధువులు అతనిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ అతను ఎవరి మాట వినలేదు. మొదటిసారి అతని కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచం ఆపరేషన్ తర్వాత అతనికి అస్సలు అందంగా అనిపించలేదు. ఎందుకంటే అందులో అనన్య లేదు. రోడ్డుపై వెళ్తున్న మనుషులు అతనిని వింతగా చూస్తున్నా పట్టించుకోకుండా బస్టాండ్ వైపు పరిగెత్తాడు. ఎండ తీవ్రంగా ఉంది. కాళ్ళు కాలుతున్నాయి. కానీ అతని మనసులో ఉన్న బాధ ముందు ఆ నరకం ఏమీ కాదు. బస్టాండ్కి చేరుకోగానే అక్కడ వందలాది మంది జనం కనిపించారు. అతని కళ్ళు కేవలం అనన్య కోసం వెతికాయి. ప్రతి బస్సు లోపలికి ఎక్కి చూశాడు. ప్రతి ముఖాన్ని పరీక్షించాడు. కానీ ఎక్కడా ఆమె ఆనవాళ్లు లేవు. అనన్య, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నా కళ్ళతో నిన్ను ఒక్కసారైనా చూడనివ్వవా అని గట్టిగా ఏడ్చాడు. అలసిపోయి నిరాశతో బస్టాండ్ మూలన ఒక బెంచ్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి చాలా అలవాటైన ఆ గాజుల శబ్దం, నెమ్మదిగా నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. చటుక్కున తల పైకెత్తి చూశాడు. కొద్ది దూరంలో ఒక మూలన కూర్చొని ముఖానికి కొంగు అడ్డం పెట్టుకుని ఏడుస్తున్న ఒక అమ్మాయి కనిపించింది. అవును, ఆమె ఎవరో కాదు, అతని ప్రాణమైన, అతని జీవితాన్ని నిలబెట్టిన అనన్య. అతను నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. అతని నీడ ఆమెపై పడగానే ఆమె తలపైకెత్తి చూసింది. మొదటిసారి ఆమె కళ్ళను తన కళ్ళతో చూశాడు. ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ, పశ్చాత్తాపం, భయం అన్నీ కనిపించాయి. అతనిని చూడగానే ఆమె షాక్ అయి లేచి పరిగెత్తపోయింది. కానీ ఆకాష్ ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు. ఇంత పెద్ద ద్రోహం చేసి నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతావు అనన్య అని అతడు గంభీరంగా అన్నాడు. ఆకాష్, నన్ను వదిలే, నేను నీకు అర్హులాన్ని కాదు, మా కుటుంబం నీకు అన్యాయం చేసింది అని ఆమె ఏడుస్తూ చేయి విడిపించుకోవడానికి చూసింది. నీ తమ్ముడు తప్పు చేశాడు. దానికి నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసి శిక్ష అనుభవించావు కదా అని అతడు అన్నాడు. నన్ను చీకటి నుండి వెలుగులోకి తెచ్చిన నా దేవతవు నువ్వు. నిన్ను వదులుకొని నేను ఎలా జీవించగలను అని ఆమెను తన వైపుకి ముఖం తిప్పాడు. నువ్వు లేని ఈ కంటి చూపు నాకు వద్దు అనన్య. నిన్ను చూడడానికే నాకు దేవుడు చూపు ఇచ్చాడు అని అతడు ఏడ్చాడు. ఆ మాటలు వినగానే ఆమె ఒక్కసారిగా అతని గుండెల్లోకి వాలిపోయి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. బస్టాండ్లో ఉన్న జనమంతా వారి వైపు ఆశ్చర్యంగా, ఎమోషనల్గా చూడసాగారు. ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచి ఇలా అన్నాడు. గతం గతః. మన జీవితంలో ఉన్న చీకటి రోజులు ఇక ముగిసిపోయాయి. ఇక నుండి మనమిద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుదాం అని అన్నాడు. అనన్య అతని వైపు చూసి ఎంతో కాలం తర్వాత ఒక ప్రశాంతమైన చిరునవ్వు నవ్వింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వారిద్దరూ కలిసి హాస్పిటల్ వైపు నడవడం మొదలుపెట్టారు. ఈరోజు ఆకాష్ కళ్ళకు ఈ ప్రపంచం ఇప్పుడు చాలా అందంగా, రంగులమయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అతని పక్కన అతని నిజమైన ప్రేమ ఉంది.